దయచేసి ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తిగా చూడండి. మేము ఎటువంటి మత్తు పదార్థాలని ఎంకరేజ్ చేయడం లేదు. ఇందులో వాడిన డ్రగ్స్, సిగరెట్స్ నిజమైనవి కావు, అన్నీ ఫేక్. ఈ టైంలో వీడియోకి ఫోన్ చేస్తాను. అసలే నాకు డ్రగ్స్ లాంటి చచ్చిపోతా అంటే అన్న నాకు అర్జెంట్ డ్రగ్స్ కావాలన్నా ప్లీజ్ అన్న. నాకు అది లేకనే సిగరెట్ కొడుతున్నా. నీకు ఒకవేళ డ్రగ్స్ కావాలంటే పైసలు తీసుకుంటా, ఇద్దరం కలిసి కొడదాం. అన్న నాకు అర్జెంట్ పైసలు లేవన్నా ప్లీజ్ అన్న, తొందరగా పంపన్నా. పైసలు లేకపోతే ఎవరా నీకు డ్రగ్స్ ఇచ్చేది? అన్న అక్కడ పైసలు లేవన్నా ప్లీజ్ అన్న, తీసుకున్నా రేపు నీకు పైసలు పంపిస్తాను. పైసలు ఉన్నాయా మరి? పైసలు లేవా? పైసలు లేకపోతే ఎవర్రా నీకు డ్రగ్స్ ఇచ్చేది? పైసలు ఉంటేనే పని అవుతుంది రా బాయ్, పైసలు ఉంటేనే డ్రగ్స్. ఒక పని చేయి, పైసలు సెట్ చేసుకొని నాకు ఫోన్ చేయి. చెప్తే అర్థం కాదు, అవులే ఊరికే ఫోన్ చేస్తానావు. అన్న ప్లీజ్ అన్న అర్జెంట్ అన్న, రేపు మనీ తెచ్చిస్తా అన్న. గదంతా నాకు తెలియదు రా బాయ్. నీకు డ్రగ్స్ కావాలంటే అర్జెంటుగా పైసలు పంపు, పైసలు పంపితే డ్రగ్స్ రా బాయ్, గంతే. ఇప్పుడు ఏమైనా కానీ నాకు డ్రగ్స్ కావాలి అర్జెంటుగా. డ్రగ్స్ కావాలంటే పైసలు కావాలి. ఎలా? నానా నేను హాస్పిటల్ పోయేస్తా, పైసలు ఉన్నాయి, చాలా జాగ్రత్త ఉండు, ఓకేనా? నువ్వు ఎటు పోకు, ఇంట్లోనే ఉండు, సరేనా? డ్రగ్స్కి పైసలు సెట్ ఇక. గాడి చేరుకున్నాను. డ్రగ్స్కి పైసలు సెట్ కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ డబ్బులు దొంగతనం చేయడం కరెక్టేనా? అన్న, మా నాన్న హాస్పిటల్కు వెళ్ళి వస్తా అన్నాడు. మా నాన్న బయలుదేరిన వెంటనే ఎవరో నన్ను కొట్టి పడేసి డబ్బులు దొంగతనం చేశారు. ఆ డబ్బులు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు ఆపరేషన్ జరగాక ఆపరేషన్కు డబ్బులు అరేంజ్ కాక 2 రోజుల క్రితమే చనిపోయిందన్న. ఈ మొత్తం ఆనందానికి కారణం అవుతుంది అనుకున్నా, కానీ ఓ తల్లి మరణానికి దారి తీస్తుందని ఊహించలేదు.
Please say no to drugs.